అందరము దయతో అందరం కూర్చుందాము. ప్రియా సంఘమా, సర్వోన్నతుని యొక్క నామంలో మీ అందరికీ ఈ యొక్క ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున 5 రకాలైన శ్రమలు ప్రవక్త అయినట్టు హబక్కూకు గ్రంథములో లిఖించబడి ఉన్నాయి. చాలామంది మనమందరం కూడా వీటిని మనము చూడనట్టుగా మనం చూస్తున్నాము, కానీ దేవుడు వాటి విషయమై చాలా జాగ్రత్తగా ఉండమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ దినమున మన యొక్క అంశము శ్రమ. ఎవరైనా కానిగాక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడక వారిష్టమును నెరవేర్చినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞల్ని ఏమాత్రము కూడా లెక్కించినప్పుడు, ఇదిగో దేవుడు ఒక 5 ఆజ్ఞల్ని పాటించని ప్రజల కొరకు శ్రమ 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 అని 5 సార్లు చెప్పాడు. కాబట్టి మనమందరము కూడా ఈ మాటలు ఒకసారి చదువుకొని ధ్యానము చేద్దాము. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం అందరం కూడా తెరుస్తాము. మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలు, బైబిల్ తెచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం మనము చూద్దాం. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నందు వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ. ఇక్కడ మనము శ్రమ శ్రమని 2 చూస్తున్నాము. తనది కాని దానిని ఆక్రమించువానికి శ్రమ. లోకములో ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములు కనబడ్డా, ప్రైవేటు భూములు కనబడ్డా ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసి ఇది నా భూమి అని పెట్టేవాళ్ళు లోకంలో కోకొల్లలుగా మారిపోయారు. భూమి కనబడ్డమే పాపం. ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుందని భూమి కొని పెడితే దాన్ని కబ్జా చేస్తున్నారు. తనది కాని దానిని ఆక్రమించాలనుకుంటున్నారు. మానవుడంతా కూడా తన శ్రమ దాంట్లో ఏమీ కూడా లేదు, తన కష్టం ఏమీ కూడా లేదు, కానీ దాన్ని ఆక్రమించాలని కోరుకుంటున్నాడట. అయితే ఎలాంటి వారికి శ్రమ అంటున్నాడు? శ్రమ అంటే మానవుడు పెట్టే శ్రమ కాదు ఇది. దేవుని శ్రమ ఎలా ఉంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ రోజున మనము రాజకీయ బలముతోటో, అధికార బలముతోటో, ధన బలముతోటో మనం ఏదైనా చేయవచ్చును, కానీ మన దాన్ని ఆక్రమించడం అనేది దేవునికి వ్యతిరేకమైనటువంటిది. ఏదైనా నీది నువ్వు కాపాడుకోవాలి, కానీ మరి మరొకరి దాన్ని నువ్వు ఆక్రమించకూడదని దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. మనందరికీ కూడా తెలుసు, మన మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు, కాలేబు ఉన్నాడు. కాలేబు భూమి ఏం జరిగింది చెప్పండి? ఆయన కష్టార్జితంతో కొనుక్కున్నాడు. దాన్ని వేరే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వేరే వారి స్వాధీనంలోనికి వెళ్ళింది. దాన్ని ఫలమును అనుభవించలేని పరిస్థితులు. కొన్ని సంవత్సరాలుగా ఆ కేసు నేను వచ్చినప్పటి నుంచి చెబుతూ ఉన్నాడు. ఇంత మట్టికి నడుస్తూనే ఉంది, కానీ దానికి ముగింపు ఏదీ లేదు. అంటే లోకములో మానవుడు ఏమైందంటే ఈజీ మనీ, కష్టపడకుండా మరి సంపాదించాలనుకుంటున్నాడు. కష్టపడకుండా తనది కాని దాన్ని తనగా సొంతంగా చేసుకోవాలనుకుంటున్నాడు. దేవుడేమో శ్రమ 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 అని దేవుడు అంటున్నాడు. మానవుడేమో తాత్కాలికమైనటువంటి ఆశ కొరకు అర్హతలు అవుగుతూ ఉన్నాడు. తాత్కాలికమైనది ఉంటే చాలు, తర్వాత ఏమైనా పర్వాలేదు అని కోరిక. తాత్కాలికమైనది తాత్కాలికంగా నీకు సంతోషాన్ని వచ్చేమో, కానీ శాశ్వతంగా నీకు దుఃఖాన్ని మట్టికిస్తుంది. కాబట్టి ఎవరము కూడా మనది కాని దాన్ని దేన్ని కూడా మనము స్వీకరించకూడదు. ఇంకా గ్రంథంలో మనం చూసినట్టయితే పునాది రాళ్ళు కదిలించకూడదు అని అంటాడు. పునాది రాయి కదిలించినా కానీ అది కూడా పాపమే అంటాడు. ఈ ప్రజలకి ఇప్పుడున్న పరిస్థితి లోపల ఎవరికి అర్థం కావడం లేదు. నాకు తాత్కాలికంగానే సంపాదించానా లేదనేదే కానీ ఇది నాకు మేలైనదా, ఇది నాకు కీడైనదా, ఇది శ్రమ అయినదా, దీనివల్ల కలిగే నష్టం ఏంటి అని మానవుడు ఆలోచించలేకపోతూ ఉన్నాడు.
అయితే దేవుడు బహుస్పష్టంగా నీకు నాకు జ్ఞాపకం వచ్చేస్తూ ఉన్నాడు. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నందు వారికి శ్రమ. తర్వాత రెండో మాట అంటున్నాడు చూడండి, తాకట్టు సొమ్మును తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొని వానికి శ్రమ. తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొని వానికి శ్రమ. కొంతమంది తాకట్టులో పెట్టుకుంటుంటారు. తాకట్టు అంటే మీ అందరికీ తెలుసు కదా, మన వస్తువు వాళ్ళకి ఇచ్చి 100 రూపాయలు దాన్ని 20కో 30యో 50 రూపాయలు తీసుకోవటం తాకట్టు అంటారు. మరలా మనం డబ్బు ఇస్తే ఆ డబ్బుని ఆ పాత్ర లేకపోతే ఆ వస్తువు మనకి తిరిగి ఇస్తాడు. అట్లా భూములు తాకట్టు పెట్టుకుంటారు, ప్లాట్లు తాకట్టు పెట్టుకుంటారు, మన ఇల్లు తాకట్టు పెట్టుకుని మనం లోన్ తెచ్చుకుంటాము బ్యాంకులోకి వెళ్ళి, ఇట్లా రకరకాలుగా. అయితే తాకట్టు పెట్టి ఏం చేస్తున్నారట వాళ్ళు? ఒక్కసారి మరొకసారి చదవమ్మా. తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొని వానికి శ్రమ. ఇప్పుడు తాకట్టు లోపల వడ్డీ ఎంత ఉండాలి? ఇది మనకి తాకట్టు లోపల మరి ధర్మ వడ్డీ అంటారు. మీ అందరికీ తెలుసు కదా, 2 రూపాయలు 3 రూపాయల వరకు దాన్ని ఏమంటారు? ధర్మ వడ్డీ అంటారు. ఒకవేళ కనుక దానికి అవతల పక్క పోతే దాన్ని ఏమంటారు చెప్పండి? ఇగో ఈ మాటే, తాకట్టు సొమ్ము పట్టుకుని విస్తారంగా పట్టుకున్న వానికి శ్రమ. అంటే ఎక్కువ వడ్డీ వేసి వాళ్ళకి సోయినప్పుడు కొద్ది రూపాయలు, సోయి లేనప్పుడు కొద్ది రూపాయలు ఇచ్చి ఎవరైతే స్వాధీనం చేసుకుంటారో వాళ్ళ శ్రమ అంటారు. కొంతమంది తాగుబోతులు ఉంటారు. వీడు తాగిన తర్వాత వీడిని ఎక్కడ సంతకం పెట్టండి అక్కడ సంతకం పెట్టేస్తాడు. ఎందుకు పెడుతున్నావు వాడికి తెలియదు. 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చారంటాము అంటాడు, తాగుతాడు కదా. అట్లా భూములు ఇళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. అంటే ఆ సంపాదించేవాడు మనసులో ఒకటి ఉంటుంది, వీడి దగ్గర బలహీనత ఉంది, వీడి భూమి నాకు కావాలి, వీడి ఇల్లు నాకు కావాలి, వీడి వస్తువు నాకు కావాలి, కాబట్టి వీడిని నేను ప్రలోభ పెట్టాలి. ఇదిగో ఎందుకయా బాధపడతావు, ఎంతో ప్రేమ ఉన్నట్టుగా, ఇగో నీ భూమి నాకు తాకట్టు పెట్టు అని అంటాడు. తాకట్టు పెట్టిన తర్వాత దొంగ లెక్కలు రాస్తారు. ఇచ్చేది 10 రూపాయలు అయితే 1000 రూపాయలు ఇచ్చాను రాసి తాగినోడికి ఇచ్చి పంపిస్తారు. ఆ రకంగా చేసేవాళ్ళకి శ్రమ అంటున్నాడు. వడ్డీ వ్యాపారం చేసేవారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తాకట్టులో వడ్డీ వ్యాపారం ఉంటుంది. ఇగో నీవు నేను పొరపాటున కానీ ఎవరికైనా కానీ కాక ఎప్పుడు కూడా వడ్డీ ఇవ్వబాకండి, వడ్డీ తీసుకోబాకండి. నా జీవితంలో అవసరానికి అందరికీ ఉచితంగా ఇచ్చాను కానీ ఎప్పుడు వడ్డీ తీసుకోలేదు. నా అవసరానికి మళ్ళీ నేను తీసుకున్నాను, అప్పుడు వడ్డీ ఇచ్చాను. తప్పనిసరి పరిస్థితులు నాకు అవసరం కాబట్టి అప్పుడు నేను తీసుకొని వడ్డీ ఇచ్చాను. కానీ నేను మట్టికి ఎవరికి కూడా లక్షలు ఇచ్చినా కానీ కాక ఎప్పుడు 1 రూపాయి వడ్డీ తీసుకోలేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే ధర్మశాస్త్రం మనకు సెలవిచ్చేది ఏంటంటే నీవు నేను ఎవరము కూడా వడ్డీ వ్యాపారంలో మరి ధన సంపన్నులు కాకూడదని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. ఈ హబక్కూకు గ్రంథం అంటున్నాడు, వడ్డీ వ్యాపారం చేసి తనది కాని దాన్ని సంపాదించి మరి విస్తారమైనటువంటి ఆస్తిని కూడబెట్టే వారి కొరకు శ్రమ 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 అంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా మనము జీవించాలి. ఇంకా చూడండి, వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా. అలాంటి వాడి గురించి వాళ్ళు ఏమంటారు? ముందైతే అవసరానికి ఇచ్చా కాబట్టి దేవుడు పోయి అంటాడు, వెనక పక్క పోయి ఏమంటాడు చెప్పండి? వీడు నన్ను కాల్చక తిన్నాడు, నా ఆస్తి అంతా దోచుక తిన్నాడు అని అంటారు. అందుకని అంటున్నాడంటే దేవుడు ప్రజలందరూ కూడా హాస్యాస్పదంగా వాళ్ళ గురించి మాట్లాడుతుంటారని చెప్తున్నాడు. 7వ మాట వచనం చదువుదాం చూడండి. వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు, వడ్డీకిచ్చువారు నీ మీద అకస్మాత్తుగా పడుదురు, నిన్ను హింస పెట్టబోవారు జాగ్రత్తగా వత్తురు. నిన్ను హింస పెట్టబోవారు జాగ్రత్తగా వస్తారు. నేను దొరకబట్టుకోవాలి కాబట్టి జాగ్రత్తగా వస్తారు. ఇందాక నేను చెప్పాను కదా, త్రాగిన మైకములో ఏమి ఇస్తున్నాడు, ఏమి తీసుకుంటున్నాడు, ఎక్కడ సంతకం పెడుతున్నాడు అర్థం కాని పరిస్థితి. కానీ దాని యొక్క పరివ్యాసనము చూస్తే ఘోరమైనటువంటిది. అందుకంటుండు, బహుజనుల ఆస్తి నువ్వు కొల్లబెట్టి ఉన్నావు గనుక శేషించిన జనములు దేశములకు పట్టణములకు వాటిలో నివాసులకు నువ్వు చేసిన నరాత్యను బట్టి బలాత్కారం బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. నువ్వు దోచుకుంటే నిన్ను దోచుకునే వారిని నేను తయారు చేస్తాను. బైబిల్లో ఒక సిద్ధాంతాన్ని దేవుడు ప్రతిపాదించాడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే. నువ్వు ఒక వడ్డీ అనే వ్యాపారంతో నువ్వు సంపాదించను అనుకో, లేకపోతే వేరే వారి యొక్క ఆస్తిని నువ్వు దోచుకోవడానికి ఒక తలంపు గల్లవాడవై దానికి కబ్జా పెట్టినవనుకో, తాత్కాలికంగా నీకు మేలు కలగవచ్చేమో కానీ
దేవుడు అంటున్నాడు ఏంటంటే, నిన్ను దోచుకునే వారు కూడా నేను సిద్ధము చేస్తాను. మన లోకంలో ఒక సామెత ఉంటుంది, చాలామంది ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. తాడి చెట్టు ఎక్కేవాడు ఉంటే తలదన్నేవాడు మరొకడు పైన ఉంటాట. నేను అందరికీ అన్యాయం చేసి నేను ఎత్తు మీద ఉన్నాను కదా అనుకుంటాను, కానీ నన్ను తలదన్నే ఒకడు దేవుడు ఉన్నాడని మర్చిపోతాను. నేను ఎవరికి ఏం భయపడని అవసరం లేదనుకుంటావు, కానీ నేను ఎదిగాను అనుకుంటావు, కానీ నువ్వు ఎదిగిన ఎదుగు ఎక్కడంటే నీవు అంతకంటే పైకి ఎక్కలేని ఎత్తుకే నువ్వు ఎక్కావు, అంత మట్టుకే నువ్వు ఎదిగావు. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, ఇగో నిన్ను కూడా అక్కడి నుంచి పడవేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క బిడ్డల్ని కానీ లోకంలో ఉన్న వారిని ఎవరు కూడా బలాత్కారంతో మనం కొల్లబెట్టినట్లయితే, ఒకవేళ ఒకరి భూమిని కనుక మనం కబ్జా చేసినట్లయితే, లేకపోతే ఒక సొత్తును వడ్డీకిచ్చి ఎక్కువగా మనం సంపాదించినట్లయితే, ఇదిగో దేవుడు అంటున్న మాట ఏంటంటే, మరలా నువ్వు ఒకరికి నీ దగ్గరికి వెళ్ళి ఒకరు గుంజుకుంటారట. అంటే ఈ చేత్తో తీసుకుంటావు, ఈ చేత్తోటి మరలా ఇస్తావు. లోకంలో మనం చూస్తాం కదా, పని కావాలంటే ఏం చేస్తాము, మనం ఈ లంచం ఇస్తాం, మరలా ఈ చేత్తోటి వాడు తీసుకుంటాడు, తీసుకుని వాడు ఏం చేస్తాడు, మాడోడుకు లంచం ఇవ్వాలి. ఏ పనికైనా మనం చూస్తే ఆఫీసులో లంచం లేకుండా పని జరగదు. మన మ్యారేజ్ లైసెన్స్ కొరకు ఇప్పటికి దగ్గరకి 7 నెలలు ఏమవుతుంది. ఒక్క ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి రావడానికి 4 నెలల సమయం పట్టింది. ఒక ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి రావడానికి 3 నెలల సమయం పట్టింది. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే, నేను ఇవ్వదలుచుకోలేదు. దేవుని చిత్తం అయితే వస్తుంది, లేకపోతే లేదు. దాని కొరకు డబ్బులు ఇచ్చి ఏదో లైసెన్స్ తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. దేవుని చిత్తము కావాలి. ఇగో నేను విడిచిపెట్టాను, కానీ దేవుడి మట్టికి విడిచిపెట్టలేదు. పట్టుదల విక్రమార్కుడు లెక్క దాని అంటే రోజు పడి నా దగ్గరకు వచ్చి ఆ ఫోటో, ఈ సర్టిఫికేట్, అది ఇది అని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఇదిగో చాలామంది అనుకుంటారు ఏంటంటే, నా జ్ఞానముతో నా అధికారముతో నేను ధనము సంపాదిస్తాను అనుకుంటాడు, కానీ ఆ ధనమును మరలా ఒకరు లాక్కునే వాళ్ళు సిద్ధపడతారట. ఏసీ బోర్డు వచ్చి కరెక్ట్గా నిల్చుంటారు, ఇట్లా తీసుకొడుతారు, వాడు వచ్చి వాళ్ళు రెడీగా నిల్చుంటారు. వాళ్ళు రెడీగా నిల్చున్న వెంటనే ఇదంతా సంపాదించంతా కూడా మరలా వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. నాకు తెలిసిన మా ఇంటికి దగ్గరలో ఒక ఎంఏ ఒక స్థలం కొనుక్కున్నాడు. ఒకసారి ఏసీబీ వాళ్ళతో పట్టబడ్డాట. మరలా కింద మీద పెట్టి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇప్పుడు అనుకున్నాడు, ఖర్చు అయింది ఎంత, పోయింది ఎంత, దీన్ని మళ్ళీ 2 అంతలు సంపాదించాలనుకున్నాడు. మరలా అదే ప్రయత్నం చేశాడు. రెండోసారి దొరికాడు. మరలా కాళ్ళు ఏళ్ళు పట్టుకున్నాడు. మళ్ళా ఉద్యోగం వచ్చింది. ఇది కథ కాదు, నేను చెప్పేది నిజం చెప్తున్నాను. నా ఇంటికి దగ్గరలో ప్లాట్ కొనుక్కున్నాడు అతను. మరలా రెండవసారి మరలా అయిపోయింది. మూడవసారి మరలా దొరికాడు. ఇక అప్పటికి వయసు అయిపోయింది. ఇక అప్పుడు ఏం చేశారంటే, రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ చేసేశారు. ప్రాపర్టీస్ అన్నీ కూడా సీజ్ అయిపోయాయి. కానీ 90 పక్కన ఒక 420 గదాల స్థలం మట్టికి దొరకలేదు. వాళ్ళకి ఏసీబీ వాళ్ళకి దొరకలేదు. ఒక రోజున అక్కడికి వచ్చి ఆయన ఫ్రెండు, మాకు స్థలం నాకు కూడా అమ్మిచ్చాడు, అది ఫ్రెండ్, ఆయన కూడా ఫ్రెండ్ అన్నట్టు నన్ను తీసుకొని వచ్చి అక్కడ నేను వాకింగ్ వెళ్తూ ఉంటుంటే ఇద్దరు ఉంటే, ఏంది రామిరెడ్డి ఇక్కడ ఉన్నావంటే, అయ్యా నా బాల్య స్నేహితుడు అని అన్నాడు. ఆయన కథ అంతా వెళ్ళబోస్తూ నాకు తన కష్టమంతా చెప్తున్నాడు. అయ్యా నా కుటుంబం కొరకు, నా పిల్లల భవిష్యత్తు కొరకని నేను ఎక్కడెక్కడో ఎన్నోసార్లు దొరికినాను, కానీ 3 సార్లు దొరికాను ఇప్పుడు, అయినా నాకు బుద్ధి రాలేదు. ఎదుగో ఇప్పుడున్న ఆస్తులన్నీ సీజ్ అయిపోయాయి, ఇల్లుతో సహా అన్నీ సీజ్ అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్కి నా భార్య, నాతో నువ్వు రావద్దయ్యా పెళ్ళికి పేరంటానికి, నాతో నువ్వు రావద్దు. నిన్ను చూస్తే వాళ్ళు ఏమంటున్నారు, వీడు పెద్ద కరెక్ట్ ఫెలో అని అంటున్నారు వాళ్ళు. పిల్లలు అంటున్నారు, నువ్వు నాతో రావద్దు డాడీ. ఎవరి కొరకు చేశాడు? ఆ భార్య పిల్లల కొరకే తను చేశాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? నమ్మిన ఉద్యోగం పోయింది, మరి తన జీవిత కాలం అంతా ఉంటున్న భార్య, తన కడుపున పుట్టిన పిల్లలు కూడా తనకు దూరం అయిపోయారు. కన్నీరు కాచాడు, అప్పుల పాలయ్యాడు, వడ్డీల పాలైపోయాడు, షుగరు, బీపీ అన్కంట్రోల్. అయితే ఆ 420 గజాలు స్థలము
ఆ మధ్యవర్తిని పిలిచి, అయ్యా ఇది అమ్మిపెట్టు, ఇగో నేను అందరి దగ్గర అప్పులు చేశాను, ఈ ఉద్యోగం పోయిన దానికి జైలు నుంచి బయటికి రావడానికి 1 సారి 2 సార్లు 3 సార్లు, ఇగో ఇప్పుడుగా నేను బ్రతకలేని స్థితికి వచ్చాను, నమ్మిన స్నేహితులు నేను మోసం చేయను, ఈ 420 గజాలు ఉంది అమ్మమంటే దాన్ని అమ్మితే దాని అప్పులను తీర్చి 3వ దినం చనిపోయాడు. అంటే పాపం వలన వచ్చు జీతము మరణం. తాత్కాలికంగా మనకి ఉచితంగా మనకి సొమ్ము రావచ్చేమో కానీ అది నీకు ఉండేది కాదు. నీకు అవమానాన్ని తెచ్చిపెట్టింది, కుటుంబం నుంచి దూరం చేస్తుంది, అంతేకాదు కుటుంబం అనేకమైన సమస్యలు సృష్టిస్తుంది, నీ భవిష్యత్తునంతా సర్వనాశనం చేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, జాగ్రత్త సుమి అంటున్నాడు. శేషించిన జనులు దేశములకును పట్టణములకు వాటిలో నివాసులకును నువ్వు చేసిన నరచన బట్టి బలాత్కారం బట్టి నిన్ను కొల్లపెట్టదు, నిన్ను కూడా కొల్లబెట్టేస్తారట. ఇక 9వ వచనం చూద్దాము, చూడండి. తనకు అపాయము రాకుండునట్లు నివాసమును బలపరుచుకొని తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభం సంపాదించుకొని వానికి శ్రమ. పైన అపాయము రాకుండా ఇల్లు కట్టుకోవడం తప్పలేదు, కాపుదలుగా CCTV కెమెరాలు పెట్టుకోవడం తప్పలేదు, పేద కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం తప్పేం లేదు. కానీ కింద మాటలు మీరు చూసారా, తన ఇంటి వారి కొరకే అన్యాయముగా లాభము సంపాదించుకొని వానికి శ్రమ. అన్యాయంగా సంపాదించే సొమ్ము అంటున్నాడు. ఇందాకనేమేమన్నాడు, ఒకటి వడ్డీ అన్నాడు, ఒకటి వేరే వాళ్ళ స్థలం కబ్జా చేయటం అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, ఆ యొక్క విస్తారమైనటువంటి ఇల్లు కట్టుకొని ఇతరుల్ని ముంచేవాడు, అన్యాయం చేసేవాడు. చాలామంది మనం చూస్తుంటాం కదా, చిట్టీలు వేస్తారు. మీ అందరికీ చిట్టీలు వేసారు తప్పనిసరిగా ఉంటుంది, ఎంతో నమ్మకంగా ఉంటారు, వడ్డీ కూడా ఇస్తానంటారు. అంత అయిపోయిన తర్వాత మంచిగా ఒక 4-5 కోట్లు రావడంతో ఏం చేస్తారు చెప్పండి, రాత్రి ప్లేట్ ప్రాయించి పారిపోతారు. ఇగో ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, అలాంటి వారు అన్యాయము చేయాలని తలంచేవారు తమ నివాసమును బలపరుచుకోవాలని, పెద్ద ఇల్లు కట్టుకోవాలని, విశాలమైన గదులతో కట్టుకోవాలని, అంతేకాదు ఎవరు కూడా లోపలికి రాకుండా కాపలుగా ఉండడానికి కావాల్సిన ప్రహరీ కూడా కట్టుకోవాలని ఆశించి ఇతరులను దోచుకునే వారికి శ్రమ అంటున్నాడు. నువ్వు కష్టపడి గినక కట్టుకున్న తప్పేమి కాదు, ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా తప్పేమి కాదు, ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి నువ్వు చేయడానికి తప్పేమి కాదు. కానీ అన్యాయంగా లాభం సంపాదించుకొని వానికి శ్రమ. ఇప్పటికి 3 శ్రమలు వచ్చాయి చూసారా. మొదటి శ్రమ 6వ వచనంలో మనం చూసాము, తన దానికి కాని దాన్ని ఆక్రమించిన వానికి శ్రమ అన్నాడు. తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ అన్నాడు. ఇది 3వ శ్రమ ఏదైతే ఉందో, లాభము సంపాదించుకోవడానికి ప్రజల్ని మభ్యపెట్టి వారి యొక్క ధనమును దోచుకోవడం ఏదైతే ఉందో అది పాపం అంటున్నాడు, శ్రమ అంటున్నాడు దేవుడు. నేను ఎవరి సొమ్మును ఆశించకూడదని ఈ మరొక పాట మనకి చెప్తూ ఉన్నాడు. 10వ వచనం చూడండి, నువ్వు చాలా మంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. ఇందాక మనం ఏం చెప్పండి, ఎంఏ గారు ఏం చేసాడు, ఎవరి కొరకు సంపాదించాడు, భార్య పిల్లల కొరకు సంపాదించాడు. ఇప్పుడు ఎవరికి అవమానంగా అయిపోయినా లాస్ట్కి ఎవరైతే కొరకైతే సంపాదించాడో వాళ్ళకే అవమానంగా మార్చబడ్డాడు. ఇక్కడ అదే మాట అంటున్నాడు చూడండి, నీవు చాలామంది జనుల నాశనం చేయొచ్చు, నీ మీద నీవే నేరాస్తోపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వల్ల నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. గోడల్లోని రాళ్ళు ముర్రపెట్టుచున్నవి. వాడు కట్టిన ఇంటి అంటే ఒక్కొక్క ఇటుక ఎక్కడ చెప్పండి, పాపపు సొమ్ము, ఒక్కొక్క రాయి పాపపు సొమ్ము, ప్రతి సిమెంటు ప్రతి ఇసుక అది పాపపు సొమ్ము. ఎక్కడి నుంచి మొరపెడుతున్నాయట చెప్పండి, ఆ రాళ్ళ లోపలికి వెళ్ళి గోడలోకి వెళ్ళి మొరపెడుతున్నాయట. హేబెలు కయ్యూను మనందరికీ తెలుసు కదా. కయ్యూను ఏం చేశాడు, హేబెలు ఏం చేశాడు, ఒంటరిగా దొరకడంతోటి చంపేశాడు. ఇక నన్ను ఎవరు చూడలేదు కదా అనుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఏశావు నీ తమ్ముడెక్కడా అంటే జవాబు ఏమేస్తున్నారు. ఎక్కడైనా తప్పు చేసిన వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారు, నా తమ్ముడికి నేను కావాలి వాడనా, నాకేం పని లేదనుకుంటున్నావా? నీ తమ్ముడు నువ్వు కాపలా కాయపోతే ఎవరు కాస్తారు, నీ అన్నను కాపలా నువ్వు కాయపోతే ఎవరు కాస్తారు? కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే గోడలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, గోడలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి అంటాడు యేసయ్య. అక్కడ దేవుడు అంటాడు, ఇదిగో
హేబేలు యొక్క రక్తం ఎక్కడి నుంచి మాట్లాడుతుంది నాతోటి? ఈ యొక్క భూమిలోకి వెళ్ళి మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది. ఇదిగో మనం పాపము చేస్తే ఆ రక్తము భూమిలోంచి మాట్లాడుతుంది. అన్యాయం చేసి అందరి ముంచి మనం ఇల్లు కడితే ఆ గోడల్లోకి వెళ్ళే రాళ్ళు ఇటుకలు మాట్లాడుతున్నాయట. ఆ దారి అమ్మడి పోయేటోళ్ళు ఎవరైనా చూసి ఎంత పెద్ద ఇల్లు కట్టాడేమంట, వాడండి వాడు ప్రజల ముంచి నెత్తిన చెడగోపురం పెట్టి వాడు సంపాదించిన ఇల్లు అయ్యా అది అని అంటాడు. ఇది గోడల్లోకి వెళ్ళి పలికినట్టే కదా. ఇది నువ్వు చేసింది తెలవక చేసి ఉండొచ్చు, కానీ ఊరు మొత్తము కూడా ఎక్కడ కనబడ్డా కానీ ఆ ఇల్లు గురించి మాట్లాడతారు. ఇదిగో ఒకళ్ళని ముంచి వారి శ్రమను మనము దోచుకొని, వారి ఆస్తిని మనము దోచుకొని, ఏదో విశాలమైన ఇల్లు మనము కట్టుకున్నా ఆ ఇంట్లో ఉన్నటువంటి రాళ్ళు ఇటుకలు మాట్లాడుతున్నాయట. ఇది పాపపు సొమ్ము. మీరు పొరపాటున గమనించండి. ఇప్పుడు పొరపాటున నాకు ఎవరైనా ఈ పెన్ను గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఈ పెన్ను నా జేబుకు పెట్టుకున్నంత కాలము ఏం జ్ఞాపకం వస్తుంది? నేను కొన్నాను జ్ఞాపకం వస్తుందా? ఏమని వస్తుంది? గిఫ్ట్. ఒకవేళ కనుక ఎవరి దగ్గర లంచం తీసుకొని కనుక నేను ఈ పెన్ను కొన్నాను అనుకోండి, ఇది ఏం జ్ఞాపకం వస్తుంది నాకు? మీరు చెప్పండి. లంచపు సొమ్ము అని జ్ఞాపకం వస్తుంది. అవునా కాదా? కాబట్టి మనమందరం జాగ్రత్తగా ఉండాలి. నీవు పొరపాటును తీసుకున్నా నీ మనసాక్షి ఎప్పుడు వేదన పడుతూనే ఉంటుంది. ఇది పాపపు సొమ్మురా, పాపపు సొమ్మురా అని బాధ పెడుతూనే ఉంటుంది. మనలోకి వెళ్ళి సమాధానం వెళ్ళిపోతుంది, శాంతి మనలో వెళ్ళిపోతుంది, కుటుంబంలో అలజడి మొదలవుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలైన సమస్యలు ఉత్పన్నమైపోతాయి. ఆరోగ్యం అంతా కూడా చెడిపోతుంది. అవమానమును అందుకుంటాడు. దేవుని దృష్టిలోనూ ప్రజల దృష్టిలోనూ బుద్ధిహీనుడుగా మార్చబడతాడు. అంతేకాదు కానీ మనస్సాక్షి చచ్చిపోతుంది. అలాంటి వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడట. గోడల్లోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. గోడలోకి వెళ్ళి రాళ్ళు మాట్లాడుతూ దూలాలు ఏం జవాబిస్తున్నట? ఇది పాప సొమ్మే రానంటానేట. దూలం ఏం చెప్తుంది? దూలం పైన ఉంటుంది. గోడల్లో ఏమున్నాయి? ఇటుకలు రాళ్ళు ఉన్నాయి. ఈ ఇటుకలు రాళ్ళు మొరపెడతాంటే దూలం అంటుందట, అది పాప సొమ్మేరాని అంటుందట. జాగ్రత్త, మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 12వ వచనం చూద్దాం. ఇప్పటికీ చేయుట చేత 3 శ్రమలు మనం చూసాం. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ. నరహత్య చేసి పట్టణాన్ని కట్టించే వారికి శ్రమ అంటున్నారు. ఎవరిని చంపి పట్టణము కట్టకూడదు. కాబట్టి కొంతమంది పట్టణాన్ని కట్టాలంటే అక్కడున్న పేదలందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? కొట్టి తిట్టి చంపి ఆ భూమిని కబ్జా చేస్తారు. దేవుడు అంటున్నాడు, ఎవరైనా గనక చంపి గనక పట్టణాన్ని కట్టించు వారికి శ్రమ. ఇది 4వ శ్రమ. దుష్టత్వము జరిగించడం చేత కోటను స్థాపించు వారికి శ్రమ. కోటని పాతకాలంలో కట్టిన కోటలన్నీ కూడా శ్రమతోడు కట్టిన శ్రమ దోపిడీ అదంతా కూడా. ఎందుకంటే రాజులు ఎవరికి కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఏం చేసేవాళ్ళు? ఇశ్రాయేల్ జనాలు ఏం చేశారు? ఐగుప్తు దేశంలో ఆ కట్టబడిన పిరమిడ్సే కానీ అవన్నీ కూడా ఏమి లేదు, ఇంత తిండి పెట్టాలి, పడుకోవడానికి షెల్టర్ ఇవ్వాలి, ఈ రాత్రింబోళ్ళు పని చేస్తూనే ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, కోటను స్థాపించు వారికి శ్రమ. జనులు ప్రయాసపడుదురు కానీ అగ్నిపాలవుదురు. అట్లాంటి వాడు ఎవడైనా గినక ఉంటే ఆ పట్టణం అగ్నిపాలైపోతుందట. అగ్నిపాలగురు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణింతురు. ఇది సైన్యములకు అధిపతి యెహోవా చేతనే యగును కదా. ఏలైనగా సముద్రము జలములతో నిండి ఉన్నది, భూమి యెహోవా మాత్యమును గూర్చి జ్ఞానముతో నిండి ఉన్నది. యెహోవా మాత్యము జ్ఞానముతో నిండి ఉన్నది. నీవు నేను మందరము కూడా జ్ఞానము కలిగిన వారమైతే ఈ తప్పుడు పనులు మనము చేయకూడదు. ఎవరమైనా కానీ నీకు జ్ఞానం అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. ఈ జ్ఞానమునకు మూలమైనటువంటి ఈ యొక్క పనిని అనగా దేవుని యొక్క ఆజ్ఞలు మనకు తెలిసిన తర్వాత కూడా మనం ఈ తప్పులు మనము చేస్తూ ఉన్నట్టయితే దేవుడు అంటున్నాడు, అది నీకు శ్రమ అంటున్నాడు. అది దేవుడు శ్రమ అంటున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా కోటలు కట్టిన వారు కానీ వాళ్ళు ఒకవేళ పట్టణాన్ని కట్టించిన వారే కానీ నరహత్య చేసి కనుక ఆ పట్టణాన్ని కడితే అది వ్యర్థమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏలైనగా సముద్రము జలములతో నిండినట్టు భూమి
యెహోవా మహత్యమును గూర్చి జ్ఞానముతో మొత్తం జ్ఞానంతో నింపబడ్డది. ఇప్పుడు మన చేతిలో ఏముంది? జ్ఞానం ఉందా? ఏముంది? ఇది జ్ఞానమా? జ్ఞానమా? జ్ఞానం అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు కూడా రాశాడా రాయలేదా? చెప్పండి, ఎక్కడ చెప్పండి, మీరు చెప్పండి. వెరీ గుడ్, బాగా చెప్పారండి. కీర్తనలో 1వ అధ్యాయం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నడవక, అపాసకులు కూర్చుని చోట కూర్చుండక ఏం చేయాలన్నాడు? యెహోవా ధర్మశాస్త్రము నీ చేతిలో నా చేతిలో ఉన్న యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకు వాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతను ఉండునట. ఇక మనమందరం కూడా ఫలభరితమైన జీవితాన్ని చూడాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము కాదు, కానీ దైవికమైన జ్ఞానము కలిగి ఉంటే ఇలాంటి పాపాలు మనం ఏది కూడా మనము చేయమని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇక 15వ వచనానికి రండి. తన పొరుగువారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారికి మత్తులుగా చేయు వారికి శ్రమ. ఇప్పుడు లోకములంతా కూడా మన ఇంటర్నెట్ వాడేవాళ్ళు 70% ఆఫ్ ద పీపుల్, వాళ్ళు ఎల్డర్సే కావచ్చు, లేకపోతే మైనర్సే కావచ్చు, మేజరే కావచ్చు, వాళ్ళు చూసేదంతా కూడా ఇక్కడ ఏం చెప్పాడు? మనకు చదువుదామా మాట. తమ పొరుగువారి మానము చూడవలెనని, పొరుగువాని మానము చూడడానికి స్త్రీలు పురుషుని యొక్క నూలుపోలే కూడా చూడాలని నూడు పిక్చర్స్, మగవారు స్త్రీల యొక్క మానము చూడాలని నూడు పిక్చర్స్. యవన పిల్లలు చాలామంది యొక్క ఫోన్లలో రికార్డ్ అయి ఉంటాయి. పొరపాటున మనం వద్దనుకొని మనం ఏదో చూస్తుంటే కూడా ఏది అవజ్ఞనగా వచ్చి సాతాను వచ్చి ఈ పండు తిని అన్నట్టుగా ఆకర్షణ మనకు కల్పించేట్టుగా వస్తూ ఉంటాయి, అలర్ట్స్ వస్తూ ఉంటాయి. పొరపాటున దాన్ని క్లిక్ చేసావనుకో నీ బ్రతుకు క్లిక్ అయిపోతుంది. ఇక అయిపోయా, మన జీవితం అయిపోయా. ఇక్కడ అదే మాట చూడండి, దేవుడు ఎప్పుడు మాటలు చెప్తూ ఉన్నాడు చెప్పండి? ఈ కాలంలో జరిగే మాటల్ని ఎప్పుడో దేవుడు చెప్పాడు. ఇది 2000 సంవత్సరాలు క్రీస్తుది. క్రీస్తుకు పూర్వంగా మనం వేసుకునేది ఒక 400 సంవత్సరాలు దేవుడు వారితో మాట్లాడలేదు, ఇశ్రాయేలుతో మాట్లాడలేదు. అంటే ఇది ఒక 400 సంవత్సరాలు అవతలకు వేయండి, అంటే 2400 సంవత్సరాల చరిత్ర కలిగిన మాటలు అప్పుడు రాపించి పెట్టాడు దేవుడు. ఇవాళ ఎవరి ఫోన్లో చూసినా కానీ ఇక సెల్ ఫోన్లు అయివే. దేవుడు అంటున్నాడు, మనందరికీ జ్ఞాపకం వచ్చేస్తున్నాడు, పొరుగువాని యొక్క మానము, పొరుగు స్త్రీ యొక్క మానము, పొరుగు స్త్రీ యొక్క మగవాని యొక్క మానము చూడటము దేవుడు పాపం అంటున్నాడు. సాతాను అంటున్నాడు, అనుభవించరా అంటున్నాడు సాతానుడు. దీనికి మరి ముఖ్యంగా చిన్న బిడ్డలు 6th, 7th, 8th క్లాస్ చదువుకునే మగపిల్లలు దానికి అడిక్ట్ అయిపోయి జీవితం పతనం చేసుకుంటున్నారు. ఈ మధ్యన మళ్ళీ కూడా మనం చూస్తున్నాం, గ్యామ్లింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇది ఒక పక్కన అయిపోయిందంటే మరొక పక్కన యవ్వనస్తులందరూ కూడా గ్యామ్లింగ్ ఆడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. గ్యామ్లింగ్, ఆన్లైన్ రమ్మీ అంటారు కదా, అదేనా ఆ పదం? అదే కదా, ఆన్లైన్ రమ్మీ ఆడి అప్పుల పాలైపోయి వడ్డీలు తెచ్చుకొని వడ్డీలు కట్టలేక సూసైడ్ చేసుకొని ఎంతోమంది చనిపోతున్నారు. సాతానుడు ప్రతి వారిని కూడా ఒక్కొక్క రకమైన బలహీనతలు వారిని పెట్టి, వారి యొక్క బలహీనతలు కనిపెట్టి, ఆ బలహీనత వారి ఎదురుగా పెట్టి వారిని పాపంలోనికి లాగుతూ ఉన్నాడు. ఒక పక్షులను పట్టుకోవడానికి వల వేసుకొని వచ్చిన, లేకపోతే చేపలను పట్టాలన్నా కానీ ఇక ఎర కావాలి. ఎర లేకపోతే చేప దొరికిన గాలానికి దొరకదు. చేప దొరకాలంటే ఎర కావాలి. అట్లనే మనం అనుకుంటామంటే ఈ ఎర మనకి ఉచితంగా వస్తుందని మనం అనుకుని ఈ చిన్నదాని కొరకు ఆశపడతాము. కానీ ఇంత సర్వ శరీరం అంతా కూడా పోయి ఎక్కడ పడుతుంది? నరకంలో పడుతుంది. అగ్ని ఆరదు, పురుగు సావదు. అయితే తమ పొరుగు వాని మానము చూడవలని ఘోరమైన ఉగ్రతను కలిపి, దీనికి ఇంతవరకు ఈ మాట ఎక్కడ కూడా చెప్పలేదండి. ఇక్కడ అంటున్నాడు చూడండి, పొరుగు వాని మానము చూడవలని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి. ఇది ఘోరమైన పాపంగా దేవుడు అంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మనము పరాయి స్త్రీ, పరాయి పురుషుని శరీరము చుట్టము దేవుడు పాపం అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, వారిని మత్తులుగా చేయు వారికి శ్రమ. కొంతమందికి ఇదే వ్యాపారము. ఈ మధ్యన ఒకసారి హైదరాబాద్లో చూసాము,
వాడు భార్యతోటి వాడు ఇద్దరు కలిసి చేసిన ప్రతి ఒక్క దాని వీడియో తీసి వాడు అప్లోడ్ చేసినట్టు అమ్ముకుంటుండట. భార్య భర్తలు ఇద్దరు చేసింది. వాడు భార్య పూర్తి ఫోటోలు పెడుతుండట వాడు. అంటే ఎక్కడికి పోతున్నాము, మనం ఎక్కడ ఉంటున్నాము, అసలు మనం మనుషులమేనా, మనలో మానవత్వం ఉందా, మనలో దైవ భయం ఉందా, మనం చేసేది సరైందా కాదా, దానికి ప్రత్యేకమైన ఒక చట్టం ఉంది, సైబర్ క్రైమ్స్ అని ఉంది, దాంట్లో దొరికితే జైలుకి పోతాను భయం కూడా లేకుండా తన సొంత భార్య ఫోటోలు, వారిద్దరు ఏ తప్పు చేసినా ఆ తప్పును దాంట్లో ఒక రికార్డు చేయటము, దాన్ని ప్రజలకు అమ్ముకోవడం. ఈ బయటికి వస్తే పోలీసు వాళ్ళు వెంటబడ్డారు, దొరికింది, లాస్ట్గా దొరికింది, ఆడికి పోలేదు. పోలీస్ స్టేషన్ పట్టకొస్తే ముసుగులు వేసుకొని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ముసుగేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చారు. జాగ్రత్త, మనం అనుకుంటున్నాము ఎవరు చూడలేదని, కానీ దేవుడు అంటున్నాడు మనల్ని మత్తులుగా చేస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పుని మనకు చూపించి మన మత్తులోనికి దించేస్తున్నారు. ఇది ఒక ఘోరమైన పాపం అన్నాడు దేవుడు. 15వ వచనంలో అన్నాడు, ఘోరమైన ఉగ్రత కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయు వారికి శ్రమ. కొంతమందికి ఇదే వ్యాపారం, వాళ్ళకి శ్రమ అంటున్నాడు. ఘనతకు మారుగా అవమానం నిండి ఉన్నాయి. అలాంటి వారి కొరకు ఘనతగా అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏమైపోతారు చెప్పండి, అవమానంగా ఉంటుందట. ఇంకా ఘోరమైన మాటలు మనం చూస్తాం. చదవమ్మా. నీవును త్రాగి నీ మానము కనపరుచుకొందువు. నీవును తాగి నీ మానము కనపరుచుకొందువు. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకు ఇయ్యబడును. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకు ఇయ్యబడును. అవమానకరమైన వనమను నీ ఘనత నీ మీద పడును. అవమానకరమైన అవమానం అక్కడ అవమానకరమైన అవమానము నీ ఘనత మీద పడును. నువ్వు చేసిన తప్పుకి నువ్వు జీవించిన జీవితం ఇంతకాలం ఎంత జీవించావో ఆ జీవితం అంతా కూడా అవమానం మీద అవమానం పడిపోతూ ఉంటుందట. ఇప్పుడు లోకం అంతా ఏమంటుంది, వీడేందండి ఇంత మూర్ఖుడు, ఇంత సాధిస్తూ సొంత భార్యతోటి వాడు పాపము చేస్తూ ఆ పాపాన్ని ప్రజలకు చూపించడం ఏంటయ్యా అంటే, ప్రజలు ఎక్కడికి పోతున్నారు, లోకం ఎక్కడికి వెళుతుంది, సాతానుడు ఎంతగా విజృంభిస్తున్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. అయితే అది ఘోరమైన పాపం అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత నీ ఘనత అంతా పోతుంది. ఇక 18వ వచనం చదువుకుందాం. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? విగ్రహము చెక్కేవాడు ఒక వడ్రంగి ఒక విగ్రహము చెక్కడం వల్ల కలిగే ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపింపబడిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? ఒక బొమ్మను వాడే చేసి దానికి వాడు సాష్టాంగపడి నమస్కారం చేసే ప్రయోజనం ఏంటి అంటున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు. ఇది మనం ఈ పని చేయట్లేదు. ఇప్పుడు మనకేమున్నా చెప్పండి, మనకు కూడా ఒక దేవత ఉందండి. మనందరూ కూడా దేవతలు ఉన్నాయి, రకరకాల దేవతలు. అబద్ధాల దేవత, మోసం చేసే దేవత, ఒకరిని దోచుకునే దేవత, ఇవన్నీ వాళ్ళకి ఆ దేవతలతో మనకేంటి చెప్పండి, రకరకాలైన దేవతలు మనకు ఉన్నాయి. అయితే వాడు ఏం చేస్తున్నాడు, అది నమ్మకం అనుకుంటున్నాడు. అబద్ధం ఆడితే నేను నమ్మకంగా తప్పించుకోగలను అనుకుంటున్నాడు, కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. అబద్ధములు బోధించుతూ పోత విగ్రహం ఎందు నమ్మకం ఉంచడం వలన ప్రయోజనమేమి? కర్రను చూసి మేలుకొనమని మూగరాత్రి చూసి లేమని చెప్పువానికి శ్రమ. అమాయకమైన ప్రజల్ని రెచ్చగొట్టి ఇదే నీ దేవుడు. ఆ రోజున ఏం చేస్తే చెప్పండి, ఆ రోజున ఏం చేశారు, ఒక పోత విగ్రహాన్ని పోపించి ఆ విగ్రహమును తీసుకొని వచ్చి, ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తు నుంచి నడిపించిన దేవత వీడే. దేవుడు సముద్రం 20 పాయలు చేసింది పోయింది, 2 పాయలు చేసింది, మరి 6 నెలలు నడిచిపోయింది పోయింది, యెహోవా నామం పోయింది, 10 అద్భుతాలు చూసింది అది పోయినాయి. లాస్ట్కి ఒక చిన్న విగ్రహాన్ని చేసుకొని, అంటే మానవుడికి ఒక విగ్రహం కావాలి ఎప్పుడైనా కానీ గాక, వట్టిగా మనం బ్రతకలేము. అయితే ఆ రకంగా వాళ్ళందరూ కూడా ఆ రోజున దారి తప్పారు. ఇంకా అన్నట్టు చూడండి, అబద్ధములు బోధించు పోత విగ్రహములందు నమ్మకం ఉంచుట వలన ప్రయోజనమేమి? అవును, కర్రను చూచి మేలుకొమ్మనియు మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? ఏమి బోధించాలి ప్రశ్నలు వేస్తున్నాడు. అది ఏమైనా బంగారముతోనూ వెండితోనూ పూత వేయబడిన కానీ దానిలో ఏమి లేదట, శ్వాస లేదు. సత్యనుడికి శ్వాస ఉంటుందా?
సత్యం ఉంటే శ్వాస ఉంటే సత్యం అంటామా? అనం. శ్వాస ఉంటే బ్రతికినట్టు కింద లెక్క. అప్పుడు కూడా మనం ముక్కు దగ్గర ఎక్కడో ఒక దగ్గర నాడి పట్టుకొని ఇంకా కొంచెం ప్రాణం ఉందయ్యా అని మనం అంటాము. డాక్టర్లు కూడా అంటే ఇంకొంచెం ఉందయ్యా, ప్రయత్నం చేద్దామంటారు. ఇప్పుడు ఊపిరిపోయి నుండి పట్టుకొని నువ్వు దేవుడు అంటే లాభం ఏంటి? ఇగో ఈ రకమైనటువంటి జీవితము జీవిస్తున్నామట. అందుకనే ప్రకటన గ్రంథములు ఏమంటాడు ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. ప్రకటన 2:20 వచనం. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, మనం ఇందాక చివరిలో చదివింది చూసారా 19వ వచనము, ఇక్కడ మనకి సంబంధించిన మాట మాట్లాడుతున్నాం. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్నా యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. ప్రవక్తలకు అని ప్రవక్తలుగా చెప్పుకునే వారి యెజబెలు, వారిని ఏం చేస్తున్నట? ఉండనిస్తున్నావు. ఇంకా చదవమ్మా. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు. యెజబెల్ ఏం చేస్తుంది? యెజబెల్ యొక్క జీవితం ఏంటంటే బలివ్వండి, బలిచ్చి దాన్ని తినండి అని జ్ఞాపకం వచ్చేస్తుందట. అయితే మనం అలాంటి వారముగా ఉండకూడదు. ఇంకా మనం చూసినట్టు 22వ వచనం, ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. ఒకవేళ నువ్వు వినకపోయినట్టయితే బహుశ్రమల పాలు చేస్తాను. ఒక శ్రమ అనేది నీకు పంపించాను, నువ్వు మాట వినడం లేదు, లెక్కించడం లేదు, నువ్వు చేసే పాపం నుంచి బయటికి రావడం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా? ఇంకొంచెం పెంచుతాను. ఆ యొక్క అగ్నిగుండం ఏమైపోయింది చెప్పండి? అప్పటి వరకు ఉన్నదాన్ని ఏమైపోయింది? మరి 7 అంతలుగా అగ్నిగుండం పెరిగింది. ఎందుకు? నా మాట మీరు వినడం లేదు కాబట్టి ఏం చేస్తాను? నా దేవతకు మీరు నమస్కరించలేదు కాబట్టి 7 అంతల అగ్నిగుండం వచ్చి దాంట్లో మిమ్మల్ని పారవేస్తానని అన్నాడు. పారవేసిన వాళ్ళు చచ్చారు కానీ పారేయబడ్డ వాళ్ళు చావలేదు. అయితే దేవుడు అంటున్నాడు, ఈ దిన మనమందరం కూడా నీ జీవితంలో నా జీవితం మారు మనసు కావాలట. ఎన్ని శ్రమలు మనం చదువుతున్నాము, ఈ శ్రమలోకి మనం బయటికి రాకపోతే ఇంకా ఆ శ్రమలోనే ఉంటే దేవుడు అనే మాట అంటున్నాడు, మహాశ్రమ వస్తుంది, బహుశ్రమ వస్తుంది అని అంటున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు మనం సిద్ధపడే వారముగా ఉండాలి, మనసు మార్చుకునే వారముగా ఉండాలి. ఒకవేళ నువ్వు మనసు మార్చుకోకపోతే నీ జీవితము నా జీవిత అగమ్య గోచరంగా ఉంటుంది. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేస్తుంది. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని. ఓ పిచ్చాయనా, ఓ విశ్వాసి, ఓ లోకస్తుడా అని అనుకుంటున్నావు కావచ్చు. దేవుడు అంటే జీవము లేనివాడు అనుకుంటున్నావు కావచ్చు. కానీ నేను ఎలాంటి దేవుడునంటే నీ అంతరంగమును పరిశీలించేవాడిని, పరీక్షించేవాడిని. నీ జీవితంలో నువ్వు ఎక్కడ తప్పిపోయావో సమస్తమును గుర్తెరిగిన దేవుడు నేను, అంతరంగములను పరిశీలించేవాడు నేనని అంటున్నాడు. అంతరింద్రియములను హృదయములను పరిశీలించేవాడు నేనే అని సంఘములకు చెప్పుచున్నాడు. కాబట్టి మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. ఇక అదండి చివరిగా ముగింపు ఏంటంటే, నువ్వు మాట వింటే సరే, మాట వినకపోతే బహుశ్రమలతో నేను సరిచేయడానికి ఇష్టపడతాను. ఇంకా నేను అదే పాపము చేస్తాను అంటే నువ్వు చేసుకో. కానీ వాని క్రియలను బట్టి వారికి ఏం చేస్తానంటున్నాడు? ఫలం మట్టికి ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు. ఒకవేళ మన మాట వినకపోతే, మార్గం తప్పి మనం జీవించాలనుకుంటే బహుశ్రమ అంటున్నాడు. ఈ సమయంలో సంసోన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంసోనికి దేవుడు శక్తిని దేని కొరకు ఇచ్చాడు చెప్పండమ్మా? దేని కొరకు ఇచ్చాడు? ఫిలిష్తీయుల మీద యుద్ధము చేయడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు. అంత బలం ఇచ్చింది దేని కొరకంటే, ఫిలిష్తీయుల మీద యుద్ధము చేసి ఇశ్రాయేలుని కాపాడమని దేవుడు శక్తిని ఇస్తే ఆ శక్తిని తన యొక్క కోరికల కొరకు వాడుకున్నాడు. ఆ కోరికల కొరకు వాడుకొని మరి ఒక వ్యభిచార స్త్రీని చూసి ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె పదే అడిగితే, ఒకసారి చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయానికి రండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం
కాబట్టి దెలీలా నీ మహాబలము దేనిలోనున్నదో అడుగుతుంది. తేనె పూసిన కత్తి అడుగుతుంది. ఏమని అడుగుతుంది? నీ మహాబలము దేనిలోనున్నదో. సంసోను, ఇంత బలాఢ్యుడు కాడని నీకు శక్తి ఎక్కడుందయా అని అడుగుతుంది. పిచ్చోడు ఏం చేశాడు? శక్తి ఎక్కడుందో చెప్పుకుంటారా? చెప్పుకుంటారా? చెప్పుకోకూడదు. కానీ ఎంత అమాయకుడో చూడండి. ఈయన ఎంత బలవంతుడో కూడా నేను ఒకసారి మీకు చదివిస్తాను చూడండి. 16వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము. 16వ అధ్యాయం. సంసోను అక్కడికి వచ్చానని అంటే ఎక్కడికి? దలీలా దగ్గరకు వచ్చానని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతని చంపుదామనుకొని పట్టణపు ద్వారపు నొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. బాగా వినండి. ఏం ద్వారం అటది? పట్టణపు ద్వారం. పాత రోజులు మన ఇంటికి కూడా ద్వారాలు ఉండేవి, మీకు తెలుసా? జ్ఞాపకం ఉందా? అసలు పెట్టి మనం కదిలించలేం. చెక్క ఇంత మందంగా ఉంటుంది. మీరు ఎక్కడైనా కోట గోడలు ఉన్న దగ్గర మీరు పోయి కనుక ద్వారం చూస్తే, పట్టణం యొక్క ద్వారం చూస్తే దాని వికెట్ గేట్ కూడా మనం అటు ఇటు తిప్పలేం. మనం అంత బలంగా ఉంటుంది. అయితే ఈయన ఎంత బలాఢ్యుడంటే వీళ్ళందరూ కూడా గాజా పట్టణస్తులందరూ కూడా వీడిని చంపాలని తెల్లవారు ఎట్లా వస్తాడని చెప్పేసి చుట్టూ ఆ గేట్ చుట్టూ అంబుషెస్ రెడీగా ఉన్నారు. అయితే సంసోను మధ్యరాత్రి పూట మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని, పట్టణానికి ఉన్నటువంటి ద్వారము ఇంటికి ఉన్న ద్వారము కాదండి, గమనించండి. పట్టణానికి ఉన్నటువంటి ప్రాకార గోడ దగ్గరికి వెళ్ళి ఆ గేట్ అంతా వాళ్ళు వేసి ఆగి పడుకున్నారు. వాళ్ళు ఇక ఏడకొత్తరు చూద్దాం, బిడ్డడు తెల్లారిటప్పకలు వేసేద్దాం అనుకున్నారు. రాత్రిపూట లేచాడు, పోయి దాన్ని ఇట్లా ఊపితే అది మొత్తం దర్వాజా మొత్తం లేసి వచ్చింది, తలుపులు లేసి వచ్చాయి. దాన్ని అమాంతం ఇట్లా లేపుకొని పోయి ఆ కొండ మీద పెట్టేశాడట. ఎంత బలాఢ్యుడో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు మనకి ఆత్మ అనే బలమును అనుగ్రహించాడు. ఈ బలము ఎలాంటిదంటే ఎలాంటి పాపమునైనా ఎదుర్కొనే శక్తి నీకు ఉంటుంది. నువ్వు ఈ బలము ఈ ఆత్మ మీద నువ్వు ఆధారపడకపోతే, నీ సొంత శక్తి మీద నువ్వు ఆధారపడితే, నీ సొంత కోరికల మీద నువ్వు ఆధారపడితే కలిగే ప్రతిఫలము కూడా ఈ సంసోను లాంటి జీవితమే. అయితే వెళ్ళాడు, అది తీసుకొని వెళ్ళాడు, ఏమీ చేయలేకపోయారు. అయితే సంసోన్ని ఆమె అడుగుతూ ఉంది, ఓ సంసోను సంసోను అని బతిమలాడుతుందట. ఆ మాట మనకి 5వ వచనం చూడండి. ఫిలిష్తీయులు ఆమె యుద్ధకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతని బంధించి అతని గర్వము అనుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1000 నాణములను నీకు ఇచ్చేద్దామని చెప్పిరి. ఎన్ని నాణాలు ఇస్తారట? 1000 ఏసైనా అప్పగించడానికి ఎన్ని? అక్కడ నాణాలే కదా, ఇక్కడ నాణాలే. ధనాపేక్ష. మానవుడికి ధనం అంటే మహా ఇష్టం. ఫ్రీగా వస్తుందంటే ఆమెతో కూడా బుక్ చేస్తారు. తర్వాత దాని పరిణామం ఎంత ఉంటుందంటే బాధ ఎంత చెప్పడానికి వీల్లేదు. ఈ దలీలా ఏం చేసిందంటే ఆగి తొడ మీద పడుకోబెట్టుకొని బతిమిలాడింది. అయ్యా నీ బలం ఎక్కడుంది చెప్పనంటే పిచ్చోడు చెప్పేసాడు. చెప్పేస్తే తనకు దేవుడిచ్చిన బలాన్ని సద్వినియోగం చేయాల్సింది పోయి ఏం చేశాడు? దుర్వినియోగం చేశాడు. దుర్వినియోగానికి ఫలితం ఏమైపోయింది? మరణమే వచ్చింది. అనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఇదిగో మనమందరము కూడా దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా కానీ కాక లోకములో ఏదైనా పాపము కనబడ్డప్పుడు పాపము నుంచి పారిపోయే మనసు నీకు ఉండాలి. కానీ పాపము చేత నువ్వు ఆకర్షించబడిన వాడవై పాపములో మునగాలని కోరిక కలిగి ఉంటే, ఇతరుల భూమి కబ్జా చేసినా కానీ గాక, వడ్డీ తీసుకొని సొమ్ము దోపిడీ చేసినా కానీ గాక, ఇతరుల యొక్క మానము తీసివేసినా కానీ గాక, లేకపోతే ఇతరులు మోసము చేసి నువ్వు ఇళ్ళు కట్టుకున్నా కానీ గాక, దేవుడు అంటున్నాడు ప్రతి వాని యొక్క అంతరంగము నేను పరిశీలించేవాడిని. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి కనబడనంటూ ఏది కూడా లేదు. నీవు నేను చేసే ప్రతి చలనము ఆయన చూస్తూ ఉన్నాడు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఆయన లెక్క పెడుతూ ఉన్నాడు. మన తలలో ఉన్న ప్రతి వెంట్రుకను ఆయన లెక్క పెడుతూ ఉన్నాడు. నీ ప్రతి కదలిక ఆయన లెక్క పెడుతూ ఉన్నాడు. అయితే నీవు నేను లోకములో శ్రమ అన్న వాటి జోలికి వెళితే ఆ శ్రమ ఇంత అంతా కాదు. లాస్ట్కి అంటాడు కదా, బహుశ్రమ అంటాడు. ఇతరుల యొక్క మానము చూడడం ఏదైతే ఉందో బహుశ్రమ అన్నాడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ హబక్కూకు గ్రంథం లోపల మనం చూస్తే ఆయన మాట్లాడే 2వ అధ్యాయం మొత్తము కూడా
మన జీవితాన్ని ఒక్కసారి తరించడానికి, చూసి సరి చేసుకోవడానికి, మనము దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి మనమందరం కూడా ఇష్టపడాలి. దేవుడు అడుగుతున్నాడు, నిన్ను నన్ను, నీవు నేను సంసోను వలె చేస్తున్నామా? ఒకవేళ సంసోను వలె నీవు నేను జీవించినట్లయితే మన జీవన గమ్యం చాలా ఘోరంగా ఉంటుంది. అయితే నీవు నేనేం చేయాలి? పాపంలో పడ్డాము, పాపం నుంచి బయటికి రాలేకపోతున్నాము. ఆ పాపం ఏంటో నీకు తెలిసింది, నాకు తెలిసింది. కానీ పాపము నుంచి బయటికి రావడానికి ఏకైక మార్గము దేవుని యొక్క వాక్యం కూడా మనం చూద్దాము. అసలు ఈ 6 పాపాల్లో పడకూడదు. హబక్కూకు గ్రంథం ప్రకారంగా 6 పాపాల్లో పడ్డావు, బహుశ్రమలోనికి వచ్చావు, బాగా ఇబ్బంది పడుతున్నావు. కానీ ఇక నీకు మరణము కాదు. దేవుడు అంటున్నాడు, ఆ చివరి గడిలో కూడా నేను నీకు రక్షణా భాగ్యాన్ని కల్పిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాకపోతే నీకు నాకు కావాల్సింది ఏంటంటే దేవుని మాట వినగలిగిన చెవి మనకి కావాలి. దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, మెల్లనైన స్వరముతో మాట్లాడుతుంటాడు. ఆయన నీతో మాట్లాడేటప్పుడు చిత్తము అని మనం మాట్లాడగలగాలి. అయ్యా మాట్లాడు ప్రభువా. మనం మాట్లాడితే, ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాము. ఆయన మన జీవితం గురించి మాట్లాడతాడు. నీ జీవితం గురించి, నా జీవితం గురించి దేవుడు మాట్లాడినప్పుడు మన పాపలు ఒప్పుకునే వారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నేను అబద్ధికులుగా మనం ఉండకూడదు. దానికి మరొక మాట మనం చూద్దాము. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాం. జాగ్రత్తగా అండి. ఎవరైనా నిన్ను తప్పు అంటే ఏం చేయాలి? అది వాక్యానుసారంగా తప్పైనా, అది నిజంగా లోక ప్రకారంగా మనం తప్పు చేసినా ఏమనాలి? ఐఎమ్ సారీ అనాలి. అంతే కదా? అంతే, లేకపోతే తప్పించుకోవాలా? మొదటి యోహాను రాసిన పత్రిక పేజీ నంబర్ వచ్చేసి 220 పేజీ నంబరు. అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే, ప్రతి వారిని మనం పాపము లేని వారమని చెప్పుకోకూడదు. ఈ మనము చూసిన 6 పాపాల్లో ఎక్కడో ఒక దగ్గర మనలో కూడా ఉండవచ్చు, కొంచెమైనా ఉండవచ్చును, ఎక్కువ లేకపోవచ్చును. కానీ దేవుడు అంటున్నాడు, శ్రమ నుంచి, ఆ బహుశ్రమ నుంచి నువ్వు తప్పించబడ్డానికి దేవుడు అంటున్నాడు, నేను ప్రతివాని యొక్క అంతరంగమును చూసేవాడిని, పరిశీలించేవాడిని, పరీక్షించేవాడిని. నీవు నా నుంచి తప్పించుకొని వెళ్ళవు. అయితే ఏమి చేయాలంటే ఆయన అంటున్నాడు, నా దగ్గరికి రా, నా శరణు జొచ్చు. ఆ మాట మనం చూసినట్టయితే, మనం పాపము లేని వారమని చెప్పుకునేలా మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. అబద్ధం ఆడితే సత్యం ఉందనటండి. అబద్ధం ఆడితే సత్యం ఉండదు. యేసయ్య అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మరి దాంట్లోకి వెళ్ళి మార్గంలో ప్రయాణం చేస్తున్నావు, కానీ అసత్యం ఉంటే సత్యం పోయినట్టు కింద లెక్కనే కదా. అయితే దేవుడు అంటున్నాడు మనందరినీ కూడా మన పాపములను 9వ వచనం చూడండి, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల, మన పాపములను ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు. ఒకవేళ గనుక దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఆయన మెల్లని స్వరముతో నీతో మాట్లాడినప్పుడు, అధిక వడ్డీలను తీసుకుంటున్నప్పుడు, అధిక వడ్డీ చేత నువ్వు ఆస్తులు సంపాదించినప్పుడు దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆ శ్రమ నుంచి నువ్వు తప్పించబడాలంటే ఇదిగో నువ్వు నా శరణ జర్రు. నువ్వు చేసిన పాపం ఏంటో నాకు చెప్పుకో. నువ్వు చెప్పుకుంటే నీ పాపాలు నేను ఏం చేస్తానంటాడు? క్షమిస్తా ఉంటున్నాడు. 9వ వచనం మరొకసారి చదువుమా. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక. నీతిమంతుడు ఒప్పుకుంటే నమ్మదగిన వాడు ఆయన. ఒప్పుకోకపోతే శత్రువు అయిపోతాడు. ఒకటే మాట, ఒప్పుకోవాలి ఎప్పుడైనా కానీ దేవుని దగ్గరకు వచ్చి. ఇంకా మభ్య పెట్టకూడదు. దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు ప్రతి ఒక్కరితోటి. కళల ద్వారా మాట్లాడతాడు, బైబిల్ వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తలతో మాట్లాడతాడు, తన దాసులతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు మనమందరం కూడా వినాలి. ఇర్మియా ఆ బబులోను సామ్రాజ్యానికి వీళ్ళు వెళ్ళకముందు ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి, ఇర్మియా గ్రంథాన్ని మీరంతా కూడా చదవండి. ఆయనకు మరొక పేరు వీపింగ్ ప్రాఫిట్ అంటారు, కన్నీరు కాచే ప్రాఫిట్, ప్రవక్త అని అంటారు ఆయనకి. ఈ ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ అనేకమైనటువంటి హెచ్చరికలు చేశాడు. వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అన్నీ మాట్లాడాడు. ఇర్మియా గ్రంథం మీరు చూడండి, 1 నుంచి మీరు చదువుకుండా మీరు వెళితే ఆ ఇశ్రాయేలు ప్రజలను డైరెక్ట్గా మాట్లాడతాడు. కానీ ఎవరు కూడా మార్చుకోలేరు. అయితే వాళ్ళందరూ కూడా బబులోను చెరిపోయిన తర్వాత అదే ప్రవక్త, ఇర్మియా ప్రవక్త మరలా విలాప వాక్యములు రాస్తాడు. అంటే
యెహెజ్కేలుకి ఇర్మీయాకు మధ్యలో ఉన్నది విలాప వాక్యములు. దాంట్లో రాస్తాడు, ఆ ప్రజల యొక్క బాధని రాస్తూ ఉంటాడు. ఇదిగో మనమందరం కూడా దాచిపెట్టుకుంటే అది మురిగిపోతుంది, దాని కనుక ఒప్పుకుంటే అది క్షమించబడుతుందని దేవుడు అంటున్నాడు. ఆయన నుంచి మనం ఎవరు కూడా తప్పించుకోలేము, కాబట్టి మనమందరం కూడా ఒప్పుకునే వారముగా ఉండాలంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, మన పాపను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడని అయ్యున్నాడు. నువ్వు ఒప్పుకుంటే విడిచిపెడతాడు, అంతే, వేరే ముచ్చటే లేదు. కావాలని పాపం చేసిన వాడిని కూడా, ఘోరమైన పాపము చేసిన వాడినైనా కానీ గాక, ఇందాక మనము చూసాము అక్కడ ఏం చేశారు, మానము చూసేవారిని ఏమన్నాడు, బహుశ్రమ అన్నాడు. అలాంటి వాడు కూడా మేలు చేస్తానంటున్నాడు దేవుడు, అలాంటి వాడు కూడా క్షమిస్తానంటున్నాడు. కాబట్టి మనమందరము కూడా మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములన్నిటిని కూడా క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. సమస్తమైన దుర్నీతి మన పవిత్రులుగా చేస్తాడు. అపవిత్రమైన ఈ శరీరము, అపవిత్రమైన ఈ మనస్సు, అపవిత్రమైన యొక్క హృదయం, అపవిత్రమైన సమస్తమైన శరీరాన్ని కూడా ఆయన పరిశుద్ధము చేస్తాడట. ఒక్క విశ్వాసము కావాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి నీ పాపములు క్షమించబడవు. నీ పాపములు క్షమించబడాలంటే ఏకైక మార్గము క్రీస్తు యొక్క రక్తము తప్పిస్తే మరొకటి లేనే లేదు. అయితే మనమందరము కూడా దేవుని దగ్గరికి వెళ్దాము. ఎలా వెళ్దాము? విశ్వాసము గల వారమై, నమ్మిక కలిగిన వారమై, మన పాపాలు క్షమించడానికి సమర్థుడని మనమందరం కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తే నీ పాపాలు క్షమిస్తాడు. ఇదిగో 6 రకాలైన పాపాలు మన ఎదుట దేవుడు పెట్టాడు. దీనిలో ఎవరికైనా మనకు మలినము కలిగినట్లయితే మనం ఇప్పుడే మోకరించి, ప్రభువా తండ్రి, ఇదిగో ఫలాని పాపములో నేను పాలిగస్తుగా ఉన్నాను, నాకు శ్రమ నువ్వు అన్నావు కాబట్టి, బహుశ్రమ అన్నావు కాబట్టి, ఇదిగో నీ పాదాల చెంతకు నేను వచ్చి పాపిని నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు నీతిమంతుడివి, నమ్మదగిన వాడువు కాబట్టి నాకు కలిగిన సమస్త కల్మషమును కడిగివేసిన నీతిమంతుడుగా చేయమని కనుక కోరితే దేవుడు ఒప్పుకుంటాడు. దేవుడు ఒప్పుకుంటాడు. ఒకవేళ కనుక నువ్వు ఒప్పుకోకపోతే ఆయన క్షమించలేడు. కాబట్టి మనమందరం కూడా ఈ పాపాలు క్షమించబడిన వారమై, ఇంకా చూడండి 10వ వచనం చూడండి, మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఆ వాక్యం మనలో ఉండదట. పొరపాటున పాపము చేసి దేవుడు మాట్లాడేటప్పుడు నేను ఈ పాపి నేను కాదని నీకు నువ్వు అనుకుంటే ఏమంటుంటే ఆయన వాక్యము మనలో ఉండదు. అంటే దేవుడు ఏమైపోతాం, వాత వేయబడే మనసాక్షి అవుతుంది, అంతే. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు ఏమైపోతావు చెప్పండి, మరి హఠాత్తుగా నాశనం. 29:1 మనం మాట చూస్తాము సామెత గ్రంథం లోపల. అంటే దేవుడు హెచ్చరిస్తాడు, ప్రతి ఒక్క విషయం గురించి మాట్లాడాడు. ఇలా 6 రకాల పాపాల గురించి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. వీటిని కనుక నువ్వు ఒప్పుకుంటే సరే, ఒప్పుకోకపోతే నీకు మహాశ్రమ. నువ్వు ఒప్పుకోనంటే నాకంతా కూడా తెలుసు, నువ్వు ఏమి చేసావు నాకంతా తెలుసు, ఇదిగో నేను నిన్ను ఏం చేస్తానో మంచం పట్టిస్తానన్నాడు. మాట వినకపోతే మరణం ఇస్తానన్నాడు. ఒకవేళ కనుక ఒప్పుకుంటే నీ పాపాలు క్షమిస్తానంటున్నాడు. పాపాలు క్షమించబడే వారముగా మనం ఉందాము. అందరము దేవుని యొక్క చిత్తానికి లోపడదాము. ఈ యొక్క పునరుత్థాన దిన యొక్క ఆరాధనకు వచ్చిన మనమందరం కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా, హబక్కూకు గ్రంథము 6 నుంచి 19 వచనాల వరకు 6 రకాలైన పాపాలు మా ముందు పెట్టావు. మేము ఎక్కడో ఒక దగ్గర మార్గము తప్పినట్లయితే ప్రభువా మమ్మల్ని సరిచేస్తావనే ఒక వాగ్దానంతో కూడిన మాట 1 యోహాను సువార్త 1వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో మీరు మాకు చూపించారు. అందుకే మేము పాపము చేయని వారమని అనటం లేదు, కానీ మేము పాపులమని మీ దగ్గరికి వచ్చామని మనం ప్రార్థన చేసుకుందాము. అందరము తల్ల వంచుకుందాము. దాంతో ఎవరు కూడా విన్న మాటలను విడిచిపెట్టకుండా, అటు పరిగెత్తకుండా నీ ఆత్మలో ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. వాక్య ఫలింపు నిమిత్తం మన మధ్యలో ఉన్న కాలేబన్న ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు.
ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులను వాడుకున్న విధానంను బట్టి ఆయనకు మహిమ కలుగునుగాక. దైవజనులు గుర్తు చేసి ఉన్నారు కనుక ఒక మాట చెప్తా. రాజీవ్ నగర్లో మాది ఒక ప్లాటు కొనుక్కున్న 2014 సంవత్సరంలో కేసు అయితే ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నాం మేము. అటువైపు ఉన్న లాయర్లు సీనియర్లు మా మీదకి కబ్జాకు వచ్చినటువంటి వారు గవర్నమెంట్ భూమి, దాంట్లో స్కూలు కట్టి ఉన్నది. అయినా మమ్మలను నీళ్లు తాగిస్తారు వాళ్ళు. మరి మీ అందరికీ చెప్పడం జరిగింది ప్రార్థన చేయమని. మరి ప్రార్థన చేస్తున్నారు కనుక నిజంగానే మనది కాని దాని కొరకు ఎంత మాత్రంగా మనం ఆశించద్దు అని సత్యాన్ని దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడించున్నాడు. హబక్కూకు గ్రంథంలో రాయబడ్డటువంటి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల ప్రభువా, కృపగల రాజా, మీకు వందనాలయ్యా. ఈ పునరుత్థాన దినం రోజును మీరు మాకిచ్చి ప్రభువా, మా జీవితంలో మేమేం పొరపాటు చేస్తున్నామో, మాలో ఏ కల్మషం ఉన్నదో, మాలో ఏ అబద్ధం ఉన్నదో, ఏ మోసం ఉన్నదో అది కడిగి వేసుకోవడానికి కొరకు మీ వాక్యం అనే నీటి ద్వారా కడగబడటానికి కొరకు ఈ దినమును మీరు మాకిచ్చున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తనది కాని దాని కొరకు ఆశపడ్డానికి శ్రమ, అలా 5 సార్లు శ్రమ 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 శ్రమ. ఏదైతే నాది కాదో దాన్ని నేను ఆశించితే నాకు శ్రమ. అది ఏదైనా కావచ్చు ప్రభువా, దయతో అట్టి మనస్తత్వం నుంచి నన్ను మమ్మలను విడిపించుమని బతిమిలాడుకుంటున్నాను. నాయనా తండ్రి, నీతి నిజాయితీ కలిగిన వారమై, మరి ముఖ్యంగా వాక్యం అనే కాపరి ద్వారా మేము నడిపింపబడ్డ వారమై జీవించే భాగ్యము మా అందరికీ దయచేయండి ప్రభా. మీకు వందనాలు అయ్యా తండ్రి. వాడబడ్డ మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి, చక్కటి ఆరోగ్యం చేత నింపండి. మీ ఆత్మ ఎల్లవేళలా తనకు తోడు కాపుదల దయచేయండి ప్రభా. మీకు స్తోత్రం. తన కుటుంబాన్ని, ఆశ్రమాన్ని కానీ పిల్లలను కానీ మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మౌంట్ సీనాయి మందిరంలో కూర్చున్న మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్నలేమి పెద్దలేమి వృద్ధులేమి. దయగల ప్రభా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. విని విడిచిపెట్టకుండానట్లుగా ఈ మాటలను మేము నెమరు వేసుకుంటూ, దేవుడు మాతో మాట్లాడి ఉన్నాడు, దేవుడు మమ్మలను హెచ్చరించున్నాడు, దేవుడు మమ్మలను బలపరిచి ఉన్నాడు అనే మాటలను మేము నెమరు వేసుకుంటూ దేవుని యందు భయము భక్తి కలిగి జీవించే భాగ్యము దయచేయండి ప్రభువా. మీకు వందనాలు నాయన, మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా నా తండ్రి, ఎంతమంది ఈ యొక్క
ప్రభా తండ్రి మాటలు విన్నారో వినబోచున్నారో తండ్రి, ఇది యూట్యూబ్లోకి వెళ్ళిపోవచ్చున్నది ఈ వర్తమానము గనుక దయతో ప్రతి మానవుని హృదయ నేత్రాలను మీరే తెరువుమని బ్రతిమిలాడుకుంటున్నాను. నాయన మీకు వందనాలు అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఉదయం సాయంత్రము జరపబడుచున్నటువంటి గూగుల్ మీట్ను జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రభా వాక్య సత్యాలను గ్రహించే మనసు హృదయము మా అందరికీ దయచేయమని, మరి ముఖ్యంగా ఈ సమయంలో విన్న వాక్యము మా అందరి హృదయాలలో ఫలింపచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందగలరని యేసు ప్రభు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.